కె విశ్వనాథ్ స్వర్ణకమలం సినిమాలో ఒక ఒడిస్సీ డాన్సర్ కనిపిస్తుంది. ఆమె పేరు షరాన్ లోవెన్. నిజానికి ఆమె అమెరికన్. మన ఇండియన్ కల్చర్ మీద మక్కువతో మన శాస్త్రీయ నృత్యాల్ని అభ్యసించింది. అయితే ఆమె నటించింది కేవలం ఒక సన్నివేశంలోనే. భానుప్రియ పాత్ర కళ్ళు తెరిపించడానికి ఆ సన్నివేశంలో ఆ డాన్సర్ను చూపించారు కె విశ్వనాథ్. అయితే అంతకు ముందే మన తెలుగు సినిమాలో ఒక ఫ్రెంచ్ అమ్మాయి హీరోయిన్ గా నటించడమే కాకుండా భరతనాట్యం కూడా చేసింది. ఆమె పేరు అన్నే పేమోటి. ఆ సినిమా 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి. అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అమెరికా నుండి తిరిగి వస్తూ హీరో శ్రీధర్ డెబోరా అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని తన వెంట ఇండియాకి తీసుకొస్తాడు. అతడి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్న పెద్దవాళ్ల ఆశలు వమ్ముకాగా వాళ్ళు మనస్తాపానికి గురవుతారు. క్రమంగా ఆ డెబోరా దేవిగా మారి తెలుగు కట్టు బొట్టు మాట పాటలు అలవర్చుకుని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాను ఎంతో శ్రమకోర్చి తీశారు సింగీతం. ముందుగా ఈ సినిమా కోసం ఒక అమెరికా అమ్మాయిని సెలెక్ట్ చేశారు. కానీ అమ్మాయి వీసా ప్రాబ్లంతో ఇందులో నటించలేకపోయింది. అప్పుడు అన్నే పేమోటి అనే ఫ్రెంచ్ అమ్మాయిని ఈ సినిమా కోసం హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఆమెకు వెంపటి చినసత్యం చేత శాస్త్రీయ నృత్యాన్ని పూర్తిగా నేర్పించి మరీ ఈ సినిమాలో నటింపజేశారు దర్శకుడు. అద్భుతమైన పాటలతో ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూపింది. ఇళయరాజా గురువు జీకే వెంకటేష్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డాన్స్ నేర్చుకున్న అన్నే పేమోటి ఆ తరువాత దేవయానిగా పేరు మార్చుకుని ప్రసిద్ధ భరతనాట్యం డాన్సర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.